Pravalika. Good morning to the respected principal, teachers and my dear friends. First of all, I wish you all a very happy Independence Day. Today we are gathered to celebrate India's freedom from British rule. India achieved its independence on 15th August 1947. This year we are celebrating 80th independence. This freedom is of the result long struggles and immense sacrifices. Salute the brave leaders like Mahatma Gandhi, Bhagat Singh and Netaji Subhash Chandra Bose. Let us promise to work together to peaceful and strong nation. Thank you all. Today is 15th August. Today is our Independence Day. Today we got freedom. ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ వరుణ్ ఈ మధ్యకాలంలో మీరు ఆల్రెడీ చూసుంటారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం దుమ్ము రేపుతున్నాడు వాడు. మన రమేష్ సార్ ట్రైనింగ్లో జూనియర్ రమేష్ సార్ అయిపోయిండు. కాబట్టి ఎందుకంటే మాకు ఇక్కడ వాళ్ళు చెప్పడమే కాదు, మొత్తం అన్ని మండలాల నుంచి కూడా ఎవరు మీ పెహల్వాన్పూర్ అబ్బాయి అని అంట కదా, ప్రైమరీలో చదువుతుండు వరుణ్ అట, అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు పిల్లోడు అని చెప్పని మాకు ఏ మీటింగ్లోకి పోయినా కానీ అందరు గుర్తు చేస్తున్నారు వాడి గురించి. మరి నేను డైరెక్ట్గా అయితే ఇంతవరకు అందులో చూడడమే కానీ వినలేదు, కాబట్టి నాకు కూడా వినాలని బాగా ఆశ ఉంది. వరుణ్ కమాన్ అంటే మేము లింకులు పెట్టినప్పుడు చూస్తారు కదా, మా రిలేటివ్స్ అయితే ఏంటి, ఫ్రెండ్ సర్కిల్ అయితే ఏంటి, ఎవరా అబ్బాయి అని చెప్పని ఒకటే గుర్తు చేస్తున్నారు. దానా అందరికీ నమస్కారం. గౌరవనీయులైన హెడ్ మాస్టర్ గారికి మరియు ఊరి పెద్దలకి, సార్లకి నా నమస్కారాలు. మనము ఈ స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మనకు ఆగస్ట్ 15, 1947న మనకు స్వాతంత్రం వచ్చింది. మనం ఈ స్వాతంత్ర దినోత్సవానికి గేమ్స్ ఆడుతున్నాము, జెండా ఎగరేస్తున్నాము, ఈరోజు ఊరంతా తిరుగుతున్నాము, జెండా ఎగరేస్తున్నాము, ఆటలు ఆడుతున్నాము, ప్రైజులు ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? మనం జెండా ఎగరేందుకు వేస్తున్నాం, ఆటలు ఎందుకు ఆడుతున్నాం, ఇవన్నీ ఎందుకు వేస్తున్నాం? స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈ జెండా ఎగరేస్తున్నాం, గేమ్స్ ఆడుతున్నాం. ఎందుకు? ఓన్లీ స్వాతంత్రం వచ్చినందుకేనా? అప్పుడు మనకు స్వాతంత్రం లేదా? అప్పుడు ఉందా లేదా? ఉందా మనకు స్వాతంత్రం? మనకు అప్పుడు స్వాతంత్రం లేదు. మనని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు. ఈ రాజుకి ఆ రాజు కొట్లాడబెట్టి మన దేశాన్ని మొత్తం ఆక్రమించి మనని ఇక వాళ్ళు చెప్పినట్టు చేసిరు. ఇక మనకు స్వాతంత్రం లేదు. అప్పుడు మనకు స్వాతంత్రం తెచ్చింది ఎవరు? మహాత్మా గాంధీ ఒకరేనా? ఫ్రీడమ్ ఫైటర్స్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ మళ్ళీ ఇంకా లక్షల వేల మంది ఇంకా ఎంతోమంది మన భారతదేశ స్వాతంత్రం కోసము పోరాటాలు చేసిరు. భగత్ సింగ్ పోరాటం చేసిన వాళ్ళతో పోయి వాళ్ళని చంపిరు. వాళ్ళు మనం చంపిరు, మనం వాళ్ళని చంపినాం. పోరాటం చేసిరు భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్. మహాత్మా గాంధీ వచ్చి ఏం చేసిండంటే అహింస పోరాటం చేసిండు. భగత్ సింగ్ వీళ్ళేమో హింస పోరాటం చేసిండ్రు. మహాత్మా గాంధీ ఏమో అహింస పోరాటం చేసిండు. ధర్నాలు చేయడం, వాళ్ళ దగ్గర పోయి మాకు స్వాతంత్రం కావాలి, భారతదేశం స్వాతంత్రం కావాలని ధర్నాలు చేసిర్రు. మళ్ళీ వాళ్ళకి పన్నులు కట్టొద్దని చెప్పిర్రు, వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని మహాత్మా గాంధీ అహింస పోరాటం చేసిండు. మహాత్మా గాంధీ మనకు స్వాతంత్రం రావడానికి ఎంతో మంది చనిపోయారు, జైల్లోకి వెళ్ళారు. వాళ్ళ పనులు ఇచ్చిపెట్టుకొని మన భారతదేశ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, ఇవన్నీ చేసిర్రు. ఎందుకు చేసిర్రు? మనం స్వాతంత్రం కావాలి, మనం స్వేచ్ఛగా ఉండాలి. లేకుంటే మనకు స్వాతంత్రం లేకుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఇప్పుడు మనకేం లేకున్నా సర్పంచ్ని అడగవచ్చు, ఎవరినైనా మనకు ఏం లేకున్నా అడగవచ్చు. కానీ మనకు స్వాతంత్రం లేదనుకో, అప్పుడు మనం వాళ్ళని ఏం అడగలేము. స్వాతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ. మనకు నచ్చినట్టు మనం వేయడం. ఎంతోమంది కష్టపడడం, చనిపోవడం, జైల్లోకి వెళ్ళడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది కదా. మనం ఆ స్వాతంత్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు చదువుకునేటోళ్ళు మనం స్టూడెంట్స్ కాబట్టి మనం బాగా చదువుకొని మనం చదువుకొని బాగుపడ్డాం అనుకో, మన కుటుంబం పోయి
కుటుంబం బజారు, ఊరు, మండల్, జిల్లా, రాష్ట్రం, దేశము ఇక ఈ భూమి మీద డెవలప్మెంట్ ఎక్కువ మంచి దేశం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ముందు మనం బాగుపడాలి. ఇప్పుడు చదివేటోళ్ళు మంచిగా చదవాలి, చదువు చెప్పేటోళ్ళు టీచర్లు మంచిగా చదువు చెప్పాలి, బిల్డింగ్ కట్టేటోళ్ళు మంచిగా బిల్డింగ్ కట్టాలి. ఎవరు ఏ పని చేసేటోళ్ళు అది చక్కగా చేస్తే మన దేశం డెవలప్ అవుతుంది. ప్రభుత్వ బడి, ప్రైవేట్ బడి, ప్రభుత్వ బడైనా ప్రైవేట్ బడైనా ఒకటే. ప్రైవేట్ బడి పోయినామనుకో ప్రభుత్వ బడిలో చెప్పేది అదే పాఠాలు, ప్రైవేట్ బడిలో చెప్పేది అదే పాఠాలు. ఇంకా ప్రైవేట్ బడికి పోయినామనుకో మనకు పైసలు వేస్ట్, ఫీజులు కట్టాలి, బస్ ఫీజు ఇవన్నీ ఎన్నో అవుతాయి, మనకి ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ ఎన్నో అవుతాయి. మన గవర్నమెంట్ స్కూల్లో అయినా మన గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచిగానే చదువు చెప్తారు. మన దాంట్లో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నీ ఉన్నాయి కదా, మన ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పోతారు? బస్సు వస్తుంది ఒకటే దాని గురించా? మళ్ళీ ఆ బస్సు ఒక్కటే వదిలిపెట్టండి, మళ్ళీ ఇంకెందుకు పోతురు? గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఒకటే. గవర్నమెంట్ స్కూల్లో చెప్పేది అదే చదువు, ప్రైవేట్ స్కూల్లో చెప్పేది అదే చదువు. మా స్కూల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మా స్కూల్లోకి వచ్చిర్రు, వాళ్ళకు మాకు వచ్చినట్టు కూడా వస్తలేదు. ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఒకటే. ఇంకా ప్రైవేట్ స్కూల్ పోతే మనకే పైసలు ఒక్క బస్ ఫీజు, స్కూల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అని ఫుల్ పైసలు ఖర్చు అవుతాయి. కానీ ఆడొచ్చే చదువు ఒకటే, ఈడొచ్చే చదువు ఒకటే. థ్యాంక్ యూ. ఇక ఈయన పెద్ద లీడర్ కావాలి రేపు, అంతేనా? ఏమైదాం అనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. కలెక్టర్. వెరీ గుడ్. కలెక్టర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. మరి రేపు ఇప్పుడు నువ్వు అందరినీ క్వశ్చన్ చేస్తున్నావు కదా, కలెక్టర్ అయితే నిన్ను క్వశ్చన్ చేస్తారు అందరూ, నువ్వు సమాధానం చెప్పాలి. చెప్తావా? మరి సర్వీస్ చేస్తావా సొసైటీకి? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, మంచిగా కావాలి. ఆల్రెడీ మా అక్షిత్ని పంపించినాం కలెక్టర్ అమ్మని, నెక్స్ట్ నువ్వే. ఓకే, థ్యాంక్ యూ. అటు కూర్చో. మన జన్మ ప్రదేశం భారత ఖండం, ఒక అమృత భాండం, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం. వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ బద్దం కర్ణశ్రీ పవన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప సర్పంచ్ పల్లవి శ్రీకాంత్ అన్న గారికి, గ్రామ పెద్దలకు, పాలకవర్గ సభ్యులకు, అదేవిధంగా పాలకవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ, గ్రామ పెద్దలకు, యోజన సంఘ నాయకులకు అందరికీ, విద్యార్థులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిజల్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనది రావడం చాలా సంతోషకరం. కొత్తపల్లి అక్షిత్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ రావడం చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా మున్ముందు కూడా ఇలాంటి ర్యాంకులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా శాంక్షన్ కావడం మనూరికి చాలా సంతోషకరమైన విషయం. చుట్టుపక్కల ఎన్నో పెద్ద గ్రామాలు ఉన్నా కానీ మనూరికి చొరవ తీసుకొని రమేష్ సార్, అదేవిధంగా సర్పంచ్ గారు చొరవ తీసుకొని మనూరికి ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా మున్ముందు కూడా ఇలాంటి ఉన్నత ఫలితాలు సాధించి మన ఊరికి, మన గ్రామానికి, అందరి గ్రామ పెద్దలకైనా, మన ఊరికైనా, తల్లిదండ్రులకైనా మండల లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఉన్నత ర్యాంకు సాధించి తప్పకుండా మంచి పేరు తీసుకొస్తారని విద్యార్థులందరికీ తీసుకొస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా పోయినసారి లాస్ట్ ఇయర్ ఫస్ట్ వచ్చిన వారికి నవైత యోజన సంఘం తరఫున ప్రైజ్లు డొనేట్ చేయడం జరుగుతుంది. కొత్తపల్లి అక్షిత్ లాస్ట్ ఇయర్ 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చాడు, కాన్స్టిట్యున్సీ ఫస్ట్, మండల్ ఫస్ట్. ఫస్ట్ టైం మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ ర్యాంక్ రావడం జరిగింది. దానికి అక్షిత్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాం. చెప్పాను కదా, వాడు కలెక్టర్ అవుతాడంటే ముందు ఫస్ట్ అక్షితే టార్గెట్ అనమాట మాకు. ఇంకా వాళ్ళ తాతయ్య వచ్చారు, ఎందుకంటే మొన్ననే వచ్చి వెళ్ళాడు. ఇక మీకు తెలుసు ఆల్రెడీ బాచుపల్లి చైతన్యలో చదువుతున్నాడు తను. మళ్ళీ రావాలంటే ఒక వెళ్ళి తీసుకురావాల్సిందే తప్ప మామూలుగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అందుకోసమే వాళ్ళ తాతయ్య రావడం జరిగింది. మనకు ఈ గిఫ్ట్ కూడా వాళ్ళ తాతయ్యకి అందిద్దాం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కాన్స్టిట్యున్సీ ఫస్ట్ కాబట్టి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి వాడు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అయితే అది ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే ఒక వారం 10 రోజులలో వాళ్ళ అకౌంట్లలో కూడా ₹1,00,000 వేస్తామని చెప్పారు. కాబట్టి మిగతా పిల్లలు కూడా వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా అట్లా ఏదో ఒకటి ర్యాంక్ సాధిస్తే తల్లిదండ్రులకు కొంత బర్డెన్ తగ్గించినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు మెడల్స్ను ప్రైజ్ మనీ ఇప్పిద్దాం. వాళ్ళ తాత లేకపోతే ఆయన లేడు కదా. మేడం చెప్పినట్టు, మేడం సూచించిన అన్ని
అన్ని సూచనలు పాటించి తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ చిన్న అవకాశాన్ని కల్పిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకకు విచ్చేసినటువంటి పైల్వాన్పూర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హెచ్ఎం గారికి మరియు గ్రామ ప్రథమ పౌరురాలైనటువంటి కరుణశ్రీ పవన్ కుమార్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి వార్డు మెంబర్స్కు, మా స్కూల్ చైర్మన్ అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం గారు అన్నీ చెప్పారు. మనకు స్వాతంత్ర్యం ఊకనే సిద్ధించలేదు. ఎంతోమంది మహానుభావులు తన ప్రాణాలను సైతం త్యాగం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశాన్ని మనకు స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టడం మేడం. భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మనకు స్వాతంత్ర్య ఫలాలను అందించినటువంటి త్యాగమూర్తులను, వారి యొక్క భావజాలాన్ని, వారు చెప్పిన మార్గాలను అనుసరించాలనే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకుంటారు. వారి త్యాగ ఫలితాలు మనకు సిద్ధించాలంటే, వారి ఆశయాలు సిద్ధించాలంటే మనందరం కూడా భావి భారత పౌరులందరూ, ముఖ్యంగా దేశ భవిష్యత్తు మీ చేతిలో ఉంది కాబట్టి భారతదేశ యువత ఈ దేశ అభివృద్ధి కోసం చాలా చక్కగా చదువుకొని మీరు ఉన్నత స్థాయిలో ఉండి దేశ అభివృద్ధిలో మీ పాత్ర ముందుండి దేశ అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే ప్రపంచంలో భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయినప్పుడే ఈ మహానుభావుల యొక్క త్యాగము మనకు వారికి మంచి నివాళులు అర్పించినట్లయితుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా, ముఖ్యంగా మేడం చెప్పారు, సెల్ ఫోన్ అనేది మనకు పెద్ద శత్రువుగా తయారైంది. ఇలా అమ్మ నాన్న మాట వింటలేము, అన్న తమ్ముళ్ళ మాట వింటలేము, భార్య భర్త మాట వింటలేదు. ఇలాంటి అనేక సమస్యలు మనకు సెల్ ఫోన్ మంచిదంటే దాని అవసరానికి ఉపయోగించుకోవాలి. కానీ అన్నింటికీ సమయాన్నంతా వృధా చేస్తూ ఒక బంధాలను కూడా తెంపుకునే స్థాయికి వెళ్ళిపోతున్నది. కాబట్టి ఆ సెల్ ఫోన్ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేస్తూ, అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేస్తూ మీ యొక్క మంచి విద్యార్థులు ముఖ్యంగా చాలా చక్కగా చదువుకొని అమ్మానాన్నలో ఎంతో మీ మీద ఎన్నో ఆశలతోటి తను కూలి పని చేస్తూ కూడా మీకు మంచి మంచి పుస్తకాలు, గైడ్లు అన్నీ కొనిస్తున్నారు. వాటిని మంచిగా వినియోగించుకొని మీరు చక్కటి మార్గంలో నడవాలని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. పవన్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలకు, ప్రథమ ఉపాధ్యాయుల గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, పాలక వర్గానికి నా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఈ స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఎల్లప్పుడూ సహాయపడతాము. మాకు వంతనైంది, వాళ్ళ కలిగింది అన్నీ చేస్తామని మాట ఇస్తున్నాము. అలాగే స్కూల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించి చక్కగా చదువుకొని స్కూల్కి, ఊరికి మంచి పేరు తేవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ పవన్ కుమార్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చేసిన మన ఉపాధ్యాయులు, పాలకవర్గం, సర్పంచ్ గారికి, మన యూత్ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. మన హై స్కూల్లో జరగవలసిన పనులకు సంబంధించి మనకు ఒలిగొండ మండలంలో మన ఒలిగొండ మండలంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళ తరపున మనకు ఒక ఇంటర్గ్రేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. మనకు ఒక స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వచ్చి మనకు స్కూల్లో అంతా ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారము మన స్కూల్లో మన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఆటలైనా, పాటలైనా, గేమ్స్ అయినా, ప్లే గ్రౌండ్ అయినా, శుభ్రత అయినా, అమ్మ ఆదర్శ కమిటీకి సంబంధించిన పనులైనా అన్నీ కూడా 100% ఓకే కావడం జరిగింది. ఆ రోజు మేము కూడా ఇక్కడికి స్కూల్ కాడికి రావడం జరిగింది. అన్నీ ఇన్స్పెక్షన్ ద్వారా అన్నీ ఓకే చేయడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరము మన ఉపాధ్యాయుల సహకారంతో మన విద్యార్థులు 10th క్లాస్ అనేదే కాకుండా మన ఇక్కడి నుంచి 6th నుంచి 10th వరకు ప్రతి ఒక్క తరగతుల ప్రతి ఒక్క విద్యార్థి 1st, 2nd, 3rd ర్యాంకులు తెచ్చుకోవాలని నేను మన ఒక చైర్మన్ పోస్టులో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలు ప్రధానోపాధ్యాయులు హై స్కూల్ మేడం గారికి మరియు అలాగే గ్రామ సర్పంచ్ శ్రీ బద్దం కర్ణశ్రీ పవన్ కుమార్ రెడ్డి గారికి మరియు అలాగే స్కూల్ చైర్మన్ మేడం బద్దం భాగ్యమ్మ గారికి అలాగే వార్డ్ మెంబర్లకు టీచర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన విలేజ్లో హై స్కూల్లో మన విలేజీ పేరు నిలబెట్టిన అక్షిత్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన హై స్కూల్ నుంచి మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఎంతో కష్టపడి మన విలేజ్ని ఒక డిస్ట్రిక్ట్ స్థాయికి తీసుకెళ్ళినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ప్రైమరీ స్కూల్లో వరుణ్ని ఎంతో చాకచక్యంగా ఎంతో విధంగా తీర్చిదిద్దుతున్న మన రమేష్ సార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పైల్వాన్పూర్ విలేజ్ని ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో మరియు ఎంతో విధంగా తీర్చిదిద్దుతున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. మరియు అలాగే మేడం వాళ్ళు చెప్పినట్టు చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని వీలైనంత వరకు సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. మాకు ఉన్నటువంటి సౌకర్యాలతోటి ఫెసిలిటీస్ తోటి మేము మా వంతుగా మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం పిల్లల్ని. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ రిజల్ట్స్ అన్నీ చూసే ఉంటారు. ప్రతి కాంపిటీషన్లో కూడా తర్వాత ఈ రిజల్ట్స్లో అన్నిట్లో కూడా మంది పైల్వాన్పూర్ అంటే తక్కువ స్ట్రెంగ్త్. యాక్చువల్గా ఇక్కడ ఉన్నది 45 మంది పిల్లలే, కానీ ఆ 45 మంది పిల్లల్లో కూడా ఒక ఆనిముత్యాన్ని మేము అన్ని చోట్లకి తీసుకుపోగలిగినాం. దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. అట్లా ఇంకా మేము చెయ్యాలి అని అంటే మాకు కూడా కొంత మీరు ఊరి నుంచి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మేము చేసే వాటికి సపోర్ట్ ఇస్తే మేము కూడా ఇంకా అభివృద్ధికి దిశలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాము. వినోద్ సాంగ్. జయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం. నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోట పైకి ఎగరడం ఎట్లను పదును మెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపర పట్టుదలతో కదులు. వేలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. థ్యాంక్ యూ. విజయం సొంతం అవుతుందని చెప్పని వినోద్ చక్కగా మంచి ఒక మోటివేషనల్ సాంగ్ పాడాడు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ స్పీచ్ బై అన్వర్. Good morning everyone, respected headmaster, teachers and all my dear friends. My name is Anwar Pasha. Today is 15th August. We are celebrating Independence Day. First of all, I wish you all a very happy Independence Day. Independence Day is our national festival. We got freedom on this day. We remember our freedom fighters on this day. I am proud to be an Indian. I love my country very much. Jai Hind, Jai Bharat. Thank you. Speech by B. Sushant. Respected headmaster, teachers, elders and my dear friend, I am Sushant, studying 9th class. Today I feel proud and honored to stand before you on the occasion of the 88th Independence Day. Many freedom fighters like Mahatma Gandhi, Bhagat Singh, Subhash Chandra Bose, Jawaharlal Nehru are devoted their whole lives to the dream of an independent India. Independence Day is not just a celebration of freedom. It is also remember of our responsibilities as citizens. People of the India's progress depends on the knowledge, new skills, development of
development of knowledge, new skills, etc. Let us remember that India's strength lies in its unity in diversity. People of different religions, languages, traditions, and cultures live together as the nation. Let us also pledge to work towards India, making India stronger, cleaner, greener, and more prosperous. With pride in our hearts and hope for a better future. Thank you. Jai Hind. Mother. Good morning everyone, respected headmaster, teacher, parents and all my dear friends. My name is Sai Varshit and I am studying 8th class. Today is 15th August. We are celebrating Independence Day. First of all, I wish you all a very happy Independence Day. Independence Day is our national festival of India. We got freedom on this day in 1947, August 14th. I love my country. I am proud to be an Indian. Jai Hind, Jai Bharat. Thank you. మనోజ్ 10th క్లాస్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. మన స్వాతంత్ర దినోత్సవం 1917 ఆగస్టు 15న వచ్చింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సరోజినీ నాయుడు వంటి ఎందరో మహాయోధులు స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం అంటే బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కావడం కాదు. మనం క్రమశిక్షణతో చదివి దేశాన్ని అభివృద్ధి చేయడమే నిజమైన స్వాతంత్రం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. 10th నేను 500 అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను. మన ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారు రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఉన్న సర్పంచ్ గారికి మరియు హెడ్ మాస్టర్ గారికి, అలాగే వేదికపై ఉన్న గ్రామ పంచాయతీ పాలకవర్గం, మా ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, విద్యార్థులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశమంతా జరుపుకునే పండుగలన్నీ జాతీయ పండుగలు, జాతిని మేల్కొలిపే పండుగలు. ఈ జాతీయ పండుగ అంటే ఈ దేశమంతా కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా చిన్న పెద్ద అందరూ కూడా జరుపుకునే పండుగ. అలాగే ఇది మన జాతిని మేల్కొల్పుతుంది. మన భారతదేశంలో ఇండియన్స్గా మనం బీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్స్. అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర సమావేశమై మనం మంచి చెడులు, బడులు కానీ ఊరు కానీ అన్నిటి విషయాలు కూడా చర్చించుకొని మన దేశం ఏ స్థాయిలో ఉంది, మళ్ళీ ఎలా అభివృద్ధి చెందాలి, ఫస్ట్ మనం అభివృద్ధి చెందాలి. మనం అభివృద్ధి చెందడంతో మీ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, తర్వాత మీ వీధి అభివృద్ధి చెందుతుంది, అలాగే మీ ఊరు మరి డెవలప్మెంట్ అవుతుంది. దాంతో అలా అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ కావచ్చు. ఇది మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. ఉపాధ్యాయుల బాధ్యతలు, విద్యార్థులుగా మీరు మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి మన స్వాతంత్రం వచ్చిందని ఇప్పటికే చాలామంది అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి స్వాతంత్రం అంటే ఉట్టిగానే రాలేదు. మనంతరం మనం మీరు బతకండి అంటే ఇష్టం ఉన్నట్టు ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఫోన్లు, టీవీలకు, ఇంకేదేనికో బానిసలయ్యి మీ జీవితాలను ఆగం చేసుకోకుండా మీరందరూ కూడా ఒక లక్ష్యం కోసం మరి మీ బాధ్యతలు, మీ అమ్మ నాన్నలు కూడా కష్టం చేసి కూలికి పోయి నాలికి పోయి అనేక ఇబ్బందులు పడుతూ కూడా మరి చదువు, విద్య, వైద్యానికైతే ఎంతో ఖర్చు పెడుతున్నారు. పేరెంట్స్ మానసికంగా కూడా వాళ్ళు శారీరకంగా అనేక విధాలుగా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు. మరి మీరందరూ కూడా పిల్లలుగా మీరందరూ మరి అలాగే ఉపాధ్యాయులు కూడా మీకు అండగా ఉంటారు. మీకు ఇంకేం కావాలన్నా కానీ మీరు ఉపాధ్యాయులను కూడా అడగంది అమ్మాయినా పెట్టదు. కాబట్టి మీరు ఉపాధ్యాయులను కూడా అడిగి నేర్చుకోవాలి, బాగా చదువుకోవాలి, గొప్ప వ్యక్తులు కావాలి. అలాగే ఇప్పుడు అక్షిత్, అలాగే వరుణ్ కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన ఊరికి పేరు తీసుకొస్తున్నారు. అలాగే మరి వాళ్ళ కుటుంబాలకు మంచి పేరు తీసుకొస్తున్నారు. అలాగే మిగతా విద్యార్థులు కూడా మీ సామర్థ్యాలు, అందరూ ఒకే సామర్థ్యాలు ఉండదు, ఒక్కొక్కరి సామర్థ్యాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. కాబట్టి మీ సామర్థ్యాలను గుర్తించి మీరు ఉపాధ్యాయుల సహకారంతో అందరూ కూడా గొప్ప వ్యక్తులుగా ఎదగాలని, అలాగే మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా మరి ప్రాథమిక మరి ఉన్నత పాఠశాలల్ని కానీ అలాగే గ్రామంలో ఉన్న అన్ని సమస్యలపైన కూడా వాళ్ళు స్పందించి మరి గ్రామంలో వాళ్ళ హయాంలో మరి గ్రామంలో అన్ని పాఠశాలలు అలాగే గ్రామం అభివృద్ధి చెందేటట్టుగా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ మరి మీ అందరికీ కూడా మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. స్కూల్ అనేది మంచిగా జిల్లా మొత్తం మంచి పేరు వచ్చింది. ఎవరో ఈ మధ్య నిన్న మొన్న కూడా ఎవరో ఫోన్ చేసి ఎవరు సారు అన్ని ట్రైనింగ్లలో సారే కనిపిస్తున్నారు అంటున్నారు రమేష్ సార్ని. నెక్స్ట్ ఇక మన ముఖ్య అతిథి అయినటువంటి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం మేడం గారికి,
అలాగే ఉప సర్పంచ్ గారికి, పవన్ కుమార్ రెడ్డి గారికి, ఏఏపిసి చైర్మన్ మంగమ్మ గారికి, మా పాలకవర్గం, అలాగే ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్కి మరియు గ్రామ పెద్దలకి అందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగం వల్లనే ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నాం. వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. అలాగే నేను స్టూడెంట్స్కి ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. జీవితంలో క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఇవి రెండు ఉంటేనే మీరు ఏదైనా సాధించగలరు. అతను బాగా ఇంటెలిజెంట్ అవ్వాల్సిన పనేం లేదు. సాధారణ వ్యక్తి అయినా ఈ రెండు లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. కష్టపడడం అంటే ఒకరోజు, ఒక సంవత్సరం కాదు. మీరు ఒక గురి పెట్టుకోండి, దానిపైన మీరు సాధించే వరకు దానిపైనే ఉండాలి. డైవర్ట్ కాకూడదు, మైండ్ అటు ఇటు వెళ్ళకూడదు. మీ తల్లిదండ్రులు తలుచుకోండి, మీ తల్లిదండ్రులు ఆశయాల కోసం నిరంతరం మీరు శ్రమించాలి. అదే మీరు వారికి ఇచ్చే గొప్ప బహుమతి. అలాగే మీరందరూ మంచి ర్యాంకులు సాధించాలని, మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయురాలుగా హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. మంచి పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన క్లోజింగ్ సెక్షన్కి వచ్చినాము. ఇప్పుడు డిస్ట్రిబ్యూషను కస్తూరి మేడ నిర్వహిస్తారు. మన బహుమతుల ప్రధానోత్సవం, గేమ్స్ అయితే ఏంటి అవి ప్రైజెస్ ఇస్తారు. అయితే ఇక లాస్ట్ నా పాత్ర పక్కకి వెళ్ళే ముందు ఒక్క మాట ఏంటంటే, ఇక అది ఎప్పుడు ఏదో అంటారు చూడండి, మన ఏదో సినిమా గుర్తొస్తుంది నాకు. కమల్ హాసన్ సినిమా ఒకటి ఉంటుంది తెలుసా? ఏం సినిమా అండి? స్వాతిముత్యమే అనుకుంటా. వాడు కనపడ్డప్పుడల్లా ఉద్యోగం ఉద్యోగం అని అడుగుతుంటాడు. అట్లనే నేను కూడా ఈ స్టేజ్ మీద ఎక్కినప్పుడల్లా నాకు కాంపౌండ్ వాల్ కావాలి, నాకు స్టేజ్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అనడం ఆనవాయితీ అయిపోయింది. అయినా తప్పదు, ఎందుకంటే నా పిల్లల కోసం, నా స్కూలు, ఈ స్కూల్ మంచిగా నడవడం కోసం ఇక అడగాలి. కాబట్టి ఖచ్చితంగా కొంచెం కాంపౌండ్ వాల్ గురించి చూడండి. ఈ మధ్య కాలంలోనే మరి అంటే మీకు గ్రూపులలో వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం పెట్టే స్థాయి వరకు మనం పెట్టగలుగుతాం. కానీ ఎవరైతే పెట్టగలుగుతారో వాడిని ఎతికి పట్టుకోవడం కూడా అది కూడా ఒక సక్సెస్సే నా ఉద్దేశంలో అయితే. ఎందుకంటే మొన్న చాడా హై స్కూల్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాడా హై స్కూల్లో బాలగంగాధర్ రెడ్డి సార్ అని జిహెచ్ఎం ఉన్నారు. ఆయన వెళ్ళిన తర్వాత ఒక 4-5 ఎన్ఆర్ఐస్ని మంచి వాళ్ళని పట్టుకొని కొంచెం మోటివేషన్ చేశారు. ఆయన పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దగ్గర 8 to 9 lakhs కలెక్ట్ చేయగలిగిండు. అంటే అక్కడ వాళ్ళు అంటే సంపాదించడం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ డాలర్స్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా పెట్టగలుగుతారు. అంటే అలాంటి వాళ్ళని ముందు ఎతికి పట్టుకోవడం అనేది మనకి ఇక్కడ కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మనం అడిగినంత మాత్రాన నేనే చేయాలనేది ఏం లేదు, మీరే చేయాలని కూడా ఏం లేదు. కానీ చేసే వాళ్ళని మనం ఎతకాలి. మన ఊర్లోనే ఉండాలని కూడా లేదు. పెట్టగలే గుణం ఉన్నవాడు దేశం మొత్తం పెడతాడు, రాష్ట్రం మొత్తం పెడతారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ సరౌండింగ్స్లో కావచ్చు, మీ రిలేటివ్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, ఎక్కడైనా ఒక సోషల్ సర్వీస్ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు ఉండొచ్చు. తర్వాత వాళ్ళకి ఆ స్థాయి కూడా ఉండొచ్చు. ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు, తర్వాత ఒక ఫార్మా కంపెనీ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇది పిల్లలకు పెట్టే 10-20 వేలు అనేది అసలు వాళ్ళకి లెక్కనే కాదు. వాళ్ళు పెట్టే ఖర్చులతో చూసుకుంటే ఇవి లెక్కనే కాదు. కాబట్టి ఇలా అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ దృష్టిలోకి వచ్చినప్పుడు కొంచెం వాళ్ళని మోటివేట్ చేసి మన స్కూల్కి కావాల్సి, ఎందుకంటే మాకు ఆల్రెడీ మాకు నవీన్ నికోలస్ గారు మా డైరెక్టర్ గారే చెప్పారు ఏంటంటే సోషల్ అంటే కమ్యూనిటీ సహాయం తీసుకోమని చెప్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కమ్యూనిటీ మొబిలైజ్ చేసుకొని వాళ్ళ ద్వారా మీరు డెవలప్ చేసుకోండి. స్కూలు ప్రతిదీ గవర్నమెంటే పెట్టాలంటే పెట్టలేదు. కాబట్టి కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయండి. ఇంకోటి చెప్పాను మీకు అందరికి ఆల్రెడీ, మీ ఇండ్లలో బర్త్డేలు కావచ్చు, లేకపోతే ఏదన్నా పెళ్లి రోజులు కావచ్చు, మీకు ఏదైనా ఒక శుభమైన అకేషన్ జరగవచ్చు. అలాంటప్పుడు పిల్లలకు ఏదైనా స్వీట్ కానీ లేకపోతే భోజనం కానీ, స్పెషల్ భోజనం కానీ, మాకు ఆల్రెడీ ఇది పిఎం స్కీమ్ అన్నమాట, ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ కింద ఉంది. తిథి భోజనం అని చెప్పని
ఏదన్నా ఒక స్పెషల్ పెట్టియడం అనమాట. దాంట్లో మేము ఉన్నాము, మీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరూ అన్ని మొత్తం విలేజర్స్ మొత్తం కమ్యూనిటీ మొత్తం ఉందన్నమాట. ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ చేసి పిల్లలకు ఒక స్పెషల్గా ఒక భోజనాన్ని అందించడం, అది స్వీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక స్పెషల్ భోజనం అందించడం. ఇది కూడా మీకు దృష్టి తీసుకొస్తున్నా. ఇట్లా ఏదైనా ఊర్లో ఏదైనా అకేషన్స్ ఉంటే పిల్లలకు ఒక స్పెషల్ భోజనం కూడా మీరు అందించవచ్చు. ఇట్లా ఏంటంటే మనము కమ్యూనిటీని మొబిలైజ్ చేసుకొని మనకు కావాల్సిన, ఇప్పుడు కాంపౌండ్ వాల్ కావాలంటే శాంక్షన్ అయింది కానీ వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు. వర్క్ ఆర్డర్ ఇవ్వండి ఎవరు కాంట్రాక్ట్ తీసుకోరు, కాబట్టి ఆ పని అట్లనే పెండింగ్ పడిపోతుంది. అదే కనుక శాంక్షన్ అయిన దానికి వర్క్ ఆర్డర్ తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉంటే మనకు వర్క్ నడుస్తుంది, తర్వాత వచ్చినప్పుడు అవి వస్తాయి. అంటే పెట్టగలిగేటోళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని మీరు కొంచెం చూసి ఐడెంటిఫై చేయగలిగితే మనకు కాంపౌండ్, ఎందుకంటే మీరు పక్క విలేజ్ చూడండి, కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ అయింది, వాళ్ళది ఒక లుక్ వచ్చేసింది, వాళ్ళ స్కూల్కి ఒక అందమైన వాతావరణం కనిపిస్తుంది అక్కడ. మనకు కూడా యాక్చువల్ మనకు మంచి గ్రౌండ్ ఉంది, నర్సరీ ఉంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. జస్ట్ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల మనకు చూడడానికి ఒక లుక్ అనేది లేకుండా అయిపోయింది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ అంత పెద్దవాళ్ళు ఉన్నారు, అన్ని చోట్ల అన్ని కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరితోటి సమాజంలో తిరిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా, ఎవరు పని చేస్తే వాళ్ళని ఎతికి పట్టుకోండి, కొంచెం మన స్కూల్కి కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ నెక్స్ట్ కార్యక్రమాన్ని కస్తూరి మేడంని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక మరి చివరగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మరి విద్యార్థులకు 15th ఆగస్ట్ 26 జనవరి అనగానే గేమ్స్ చక్కగా ఆడుకుంటారు. ఈ ఒక్క నిమిషం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముందుగా మనకి స్కూల్ యూనిఫామ్ వచ్చింది, ఒక్క ఫోటో సర్పంచ్ మన ఎవరు బద్దం పవన్ కుమార్ రెడ్డి సార్ గారు సర్పంచ్గా గెలవక ముందు సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిర్రు. మరి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ అందరం థ్యాంక్స్ చెప్తున్నాం సార్. మా పిల్లలకి ఎంతో సంతోషం ఈ గేమ్స్కు ప్రైజ్లు ఇవ్వడం. ఫస్ట్ ప్రైజ్ సాయి, ప్రణయ్, వినోద్. అందరూ నెక్స్ట్ ఖోఖో బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ రెడీగా ఉండాలి. ఖోఖో